నో, యు ఆర్ నాట్ క్రౌడ్ మై డియర్, యు ఆర్ ది క్రీమ్ ఆఫ్ తిరుపతి. క్రీమ్. యా. ఎప్పుడు పుట్టారయ్యా అంటే చిన్నపిల్లల రోజు నాడు పుట్టాడు ఆ సారు. 14 నవంబర్ నాడు డేట్ ఆఫ్ బర్త్. ఏ తెలుగు వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో వారి పుస్తకము లేనిది వారి ఇల్లు లేదు. వారి పరిచయము మనము చేయక్కర్లేదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకు వారు తెలుసు. చిరంజీవి లాంటి మనిషిని ఒక హీరోగా నిలబెట్టింది ఈ సారు. అద్భుతమైన సినిమాలు తీసి అసలు ఆయనకు బ్రాండ్ ఇమేజ్ ఇచ్చింది మన గురువు గారు. మీరందరూ ఒప్పుకుంటే గట్టిగా కరతలాల ధ్వనులతో లెట్స్ ఇన్వైట్ శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ సార్ ఆన్ టు ది డేస్. ప్లీజ్ కమ్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you the organizers. Thank you Gampa. ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. ప్రశ్నతో స్టార్ట్ చేస్తాను. మైక్ కొంచెం పెంచమ్మా. గుడి గొప్పదా, బడి గొప్పదా? ఇది ఒక రకం బడి అనుకుంటే మరి ఆ గుడిలో విజిలేస్తున్నవాడు ఎవడు? ఎక్కడ విజిల్ వేయాలో తెలుసుకోరా? రేపు పెళ్ళి అయిన తర్వాత కష్టం. తెలుగు కళామ తల్లి గళ్ళానికి ఆంధ్ర భాష వినూత్న హారం అయితే ఆ హారపు చివరి వజ్రం తిరుపతి కొండ. అలాంటి కొండ కింద నిలబడి మాట్లాడుతూ పాశ్చాత్య భాష అయిన ఇంగ్లీష్లో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఇంగ్లీష్లో మాట్లాడటం బాగానే ఉంటుంది, నాకు ఇంగ్లీష్ వచ్చని చెప్పడం కోసం మాత్రమే. బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యలను కోళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైన నేమి అన్నాడు పోతన. అలాంటి ముగ్ధ మనోహర మధుర సుమధుర భాషని వదిలేసి ఆ బేవర్స్ ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ నాట్ దట్ ఐ కెనాట్ టాక్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ టాక్ బట్లర్ ఇంగ్లీష్ ఆల్సో. నా ముందు స్పీకర్ మాట్లాడుతూ ఆయన ఎవరు అబ్బాయి అడిగాడు, అబ్బాయి నెగిటివ్గా మాట్లాడండి, నెగిటివ్గా మాట్లాడటానికి ట్రై చేస్తాను. ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప జీవితంలో గెలుపు రాదు అన్నారు ఆమె. ఓకే, ఇంగ్లీష్ వస్తే బాగానే ఉంటుంది. కానీ మీరు అత్యున్నత శిఖరాలకు వెళ్ళినప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చేవాడు మీ భాష తెలుగు అర్థం కాకపోతే తెలుగు తెలిసిన ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ని పక్కన పెట్టుకుంటాడు. అలాంటి స్థాయికి మనం ఎదిగినప్పుడు అది వాడి కర్మ, వాడికి తెలుగు రాకపోతే. మీరు చైనీస్ ప్రెసిడెంట్తో కానీ రష్యా ప్రైమ్ మినిస్టర్తో కానీ మాట్లాడినప్పుడు వాడు ఇంగ్లీష్లో మాట్లాడరు. మోడీ కూడా రష్యా ఇంగ్లీషు తెలిసినవాడిని పక్కన పెట్టుకుంటాడు. అలాంటి స్థాయికి మీరు అందరూ ఎదగాలని నా ఉద్దేశం. చాలామంది యువత ఇక్కడ ఉన్నారు, చప్పట్లు కొట్టడం లేదు. యవ్వనంలో చప్పట్లు కొట్టలేనివాడు జీవితంలో పైకి రాలేడు.
ఈ ప్రపంచంలో అందరికన్నా దురదృష్టవంతురాలైన అమ్మాయి ఎవరంటే యవ్వనంలో చప్పట్లు కొట్టలేనివాడు మొగుడిగా వచ్చింది. కొంతమంది చాలా సీరియస్గా ఉన్నారు. ఈ ప్రపంచంలో సీరియస్గా ఆహ్లాదంగా ఉండలేనివాడు ఎవడంటే ఆ రోజు పొద్దున్నే తనకి ఎయిడ్స్ అని తెలిసినవాడు. జీవితంలో గెలుపంటే ఏమిటి? చాలామంది మోటివేటర్స్ నిన్నటి నుంచి మీకు చెప్పుంటారు గెలుపంటే ఏమిటో. నా ఉద్దేశంలో గెలుపంటే నవ్వుతూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఎవరో నవ్వుతూ ఎప్పుడు ఉండలేరంటే ఇంట్లో సంసార సుఖం లేనివాడు, డబ్బు ప్రాబ్లమ్స్ ఉన్నవాడు, మానవ సంబంధాలు సరిగ్గా లేనివాడు. ముందు నవ్వటం నేర్చుకోండి, గెలుపు దానంతరం అదే వస్తుంది. ఒక అబ్బాయి అరౌండ్ 27 years old, పెద్ద ఎగ్జిక్యూటివ్, 4 lakhs శాలరీ, పెళ్లి కాలేదు, పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆ అమ్మాయి కాఫీ పట్టుకొని మేము సినిమాల్లో తీసినట్టు చీకట్లోంచి వెలుగులోకి వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది అనుకుందాం. వాడి మనసు జారిపోయింది. ఆ అమ్మాయి 5 నిమిషాలు మాట్లాడితే ఆ అమ్మాయి యొక్క పాండిత్యానికి వాడు ముగ్ధుడయ్యాడు. తిరిగి వెళ్తూ వెనక్కి తిరిగి నమస్కారం చేసి ఇలా అంది. అప్పుడు ఆ అమ్మాయి బొగ్గ మీద చిన్న నొక్కు పడింది. ఆ నొక్కులో వాడు పడిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఆ అమ్మాయినిచ్చి 3 నెలల్లో పెళ్లి చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అంట. 3 నెలల్లో పెళ్ళి అయిపోయింది. అమ్మాయి అత్తారింటికి వచ్చింది. అక్కడ నవ్వటం మానేసింది. ఎందుకంటే కొత్త అత్తగారు, కొత్త వాతావరణం, కొత్త ఆడపడుచు, కొత్త మొగుడు. అందుకని పార్కుకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. చూడు అరుంధతి, నీ నవ్వు చూసే నేను పడిపోయాను. నువ్వు నవ్వటం ఎందుకు మానేసావు? మా అమ్మ అత్తగారు కాదు నీకు, మీ అమ్మలాడిదనుకో. మా అక్క నీ అక్క కాదు, ఆడపడుచు కాదు, అక్క అనుకో. నేను నీ మొగుడిని కాదు, మొగుడు అనుకో. ఆ అమ్మాయి ఫక్కుని నవ్వింది. చూసావా నీ నవ్వు ఎంత బాగుందో, ఇంకోసారి నవ్వవా నా కోసం ప్లీజ్ అన్నాడు. మళ్ళీ నవ్వింది. నేను ఎప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే 3 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి నవ్వుతేనే నీకు అంత బాగుంటే 30 సంవత్సరాల క్రితం పరిచయమైన నువ్వు నవ్వుతే నీకు ఎంత బాగుండాలి? నీ నవ్వు చూసి నీకే నవ్వు రాకపోతే ఏ పంది గాడిద కూడా నేను చూసి నవ్వదు. ఇక్కడ చాలామంది పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు. దయచేసి నా మాటల్ని మీరు వక్రంగా తీసుకుని బస్ స్టాపుల్లో నిలబడి నవ్వకండి. నా ఉద్దేశం మీరు ప్లెజెంట్గా ఉండాలి అని, అంతే తప్ప వేరే అర్థం కాదు. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ పేరు ఇడ్లీ. ఇడ్లీ తయారు చేయటం ఎలా? వాడు అడిగాడు నెగిటివ్గా మాట్లాడమని. మోటివేషన్ చాలా బాగుంటుందండి, వినటానికి చాలా బాగుంటుంది. నేను నా ముందు 2 స్పీకర్లు, కార్తిక్ చాలా బాగా మాట్లాడు. ఎక్కడున్నాడు కార్తిక్? బ్యూటిఫుల్, కంగ్రాచులేషన్స్. చాలా స్పాంటేనియస్గా మాట్లాడు. ఇంటర్వ్యూస్లో కావాల్సిన కార్తిక్ కొంచెం ఇంగ్లీష్లో కార్తిక్ చెప్పాడు. నేను తెలుగులో చెప్తా స్పాంటేనిటీ అంటే ఏంటో. ఏదన్నా ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ఎంత తొందరగా సమాధానం చెప్తావు అనేదే స్పాంటేనిటీ. నేను కొన్ని ఇంటర్వ్యూ బోర్డ్స్లో మెంబర్ని. ఒక ఇంటర్వ్యూలో మా బాస్ ఒక ప్రశ్న అడిగాడు. 85,000 ఎలా పని చేస్తున్నావురా 25 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ? నీకన్నా ఒక అడ్డగాడితో పని చేయించుకుంటే నాకు సుఖంగా ఉండేది నా జీవితం. నన్ను చంపేసావురా. ఈ మాట నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఈరోజు రిటైర్ అవుతున్నా కాబట్టి చెప్పే ధైర్యం వచ్చింది. దయచేసి వెళ్ళిపో నా దగ్గర నుంచి, కనబడకు నాకు అడ్డగాడిదిలా. చంపేసావురా అన్నాడు అనుకోండి. ఈ గుమస్తా బాస్ని ఏం అనలేక ఆ కోపాన్ని సూట్ కేసులో పెట్టుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో భార్యకు కూడా
అతనికి పెళ్ళి అయ్యి 25 సంవత్సరాలు అయింది. ఉద్యోగం వచ్చిన రోజే పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. అద్భుతంగా కాఫీ పెడుతుంది. కానీ ఆ రోజు పొరపాటున షుగర్ వేయటం మర్చిపోయింది. మామూలుగా అయితే కమల డార్లింగ్ 25 సంవత్సరాల నుంచి కాఫీ పెడుతున్నావు, ఈరోజు కాఫీలో పంచదార వేయటం మర్చిపోయావేంటి? మూడ్ బాగాలేదా? కొంచెం వంటింట్లోకి వద్దు నేను తెచ్చుకుంటాను అనే అంత మంచివాడు ఇప్పుడు సూట్ కేసు విప్పుతాడు. సేమ్ డైలాగ్స్. 25 సంవత్సరాల నుంచి కాఫీ పెడుతున్నావు, కాఫీలో పంచదార వేయటం చేత కదా, ఎప్పుడు నేర్చుకుంటావే? సేమ్ డైలాగ్స్. నీకన్నా ఒక అడ్డగాడిది ఉంది సూట్ కేసులో, బాస్ దగ్గర నుంచి తెచ్చాడు. నీకన్నా ఒక అడ్డగాడిదని చేసుకుంటే నా జీవితం బాగుండేది అంటాడు. ఆవిడ నేను కూడా అదే అనుకుంటున్నాను అనాలి. కానీ అందు మొగుడు కదా. ఇప్పుడు సూట్ కేసు ఆవిడ దగ్గర ఉంది. ఈయన సూట్ కేసు భార్యకి ఇచ్చేసేసి ముందు గదిలోకి వెళ్ళి పేపర్ చదువుకుంటున్నాడు రిలాక్స్డ్గా. కొడుకు ఆలస్యంగా వచ్చాడు ఇంటికి. ఎందుకు ఆలస్యమైందిరా అని అడిగింది. అత్తారింటికి దారేది వాల్ పోస్టర్లు చూస్తూ ఆలస్యమైంది అన్నాడు. మామూలుగా అయితే నాయన ఎందుకు అలా చూడకూడదురా, కాళ్ళు మొహం కడుక్కో, బిస్కెట్లు తిందు కానీ అనేది. కానీ ఇప్పుడు సూట్ కేసు ఉంది. సూట్ కేసు విప్పుతుంది, లాగి వాడిని ఫ్యాట్ మని కొడుతుంది. వెధవా వాల్ పోస్టర్లు చూస్తావురా అంటుంది. ఇప్పుడు సూట్ కేసు కొడుకు దగ్గర ఉంది. వాడు తల్లిని ఏమనలేడు, అందుకని పక్కన ఉన్న కుక్క పిల్లని కొడతాడు. వాడు కుక్కల దగ్గర సూట్ కేసులు ఉండవు, అవి ఇమీడియట్ రియాక్షన్. అది వెళ్ళి ముందు గదిలో పేపర్ చదువుకుంటున్న ఆయన గరుస్తుంది వెళ్ళి. ఇలా ఇంట్లో ఒకళ్ళ కోపం ఉంటే అది బూమరాంగ్ లాగా ఇంటి మీద అందరి మీద దాని ప్రభావం చూపిస్తుంది. అందుకని కోపం తగ్గించుకోండి. కోపం, భయం, దుఃఖం. మీరు చిన్న చిన్న విషయాలకు ఏడవద్దండి, పెద్ద పెద్ద విషయాలకు ఏడవండి. పెద్ద విషయాలంటే ఒక ఫుట్పాత్ మీద బిచ్చగత్తె హేమంత సాయంత్రం రాత్రిపూట చలికి వణుకుతూ ఉంటే బాధపడండి, ఏడవండి. ఒక పచ్చడి చెట్టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టేస్తుంటే ఏడవండి. అంతే తప్ప టీవీ సీరియల్స్ చూస్తూ ఏడవద్దు. చదువుకోవడానికి సంబంధించినంతవరకు నేను ఒక మంచి పాయింట్ చెప్తాను. ఎంత టైం ఉందో నాగేశ్వరరావు, ఎంతసేపు చెప్పనా? ఎప్పటివరకు? 45 మినిట్స్. ఇంకా 45 మినిట్స్కి 12 అవుతుంది. 1 అవర్, హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేయనా? ఓకే, గుడ్. అది చెప్తే నాకు క్లియర్గా చెప్తాం. మీలో ఎంతమంది చేతులు ఎత్తండి ఈసారి. ఎంతమంది రాత్రిపూట టీవీ చూస్తూ భోజనం చేస్తారో చేతులు ఎత్తండి తొందరగా. సరస్వతి, మీకు టీవీ చూడడానికి టైం లేదా, భోజనం చేయడానికి టైం లేదా? దీనివల్ల జరిగే నష్టం చెప్తా చూడండి. అమ్మ అన్నం పెట్టి వండినప్పుడు భోజనం చేసి, అమ్మ ఈరోజు కూర బాగుంది అంటాం బాగుంటుందా? ప్లేట్ కూడా టీవీ చూస్తూ సింక్లో పడేయటం బాగుంటుందా? మీకు నిజంగా టీవీ చూడటానికి టైం లేకపోతే టాయిలెట్లో పెట్టుకోండి టీవీ, భోజనం రెండును. ఆఖరికి పంది కూడా తనేం తింటుందో చూస్తూ తింటుంది. కడుపులో ప్యాంక్రియాస్ అని ఉంటుంది. ఇక్కడ చాలామంది డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు. దిస్ ప్యాంక్రియాస్ రిలీజెస్ వేరియస్ యాసిడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్రినలిన్. మిరపకాయ బజ్జీ తింటున్నప్పుడు మన కడుపులో మంట వస్తుంది, కానీ 1 మినిట్లో అది సెటరేట్ అయిపోతుంది యూత్కి. అదే ముసలాళ్ళు తింటే గంట సేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడతారు. ఆ గ్యాస్ట్రిక్ ఎఫెక్ట్ని తగ్గించేది ప్యాంక్రియాస్. బామ్ అని అరిచినప్పుడు ఉలిక్కి పడతారు. వెంటనే నవ్వేసింది అమ్మాయి. ఆ గుండె తడ తగ్గడానికి ఆమెకు 1 సెకండ్ పట్టింది. దీనికి కారణం ప్యాంక్రియాస్. ఇదే ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ న్యూస్ పేపర్ చదువుకుంటున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి చెవి దగ్గర ఇలా బొమ్మని అరవండి. ఆవిడ కుర్చీలోంచి కింద పడి మీ అదృష్టం బాగుంటే మళ్ళీ లేస్తుంది. ఒకవేళ లేచినా గంట సేపు అమ్మా గుండె తగ్గలేదే అంటుంది. మరి ఆవిడకి ఎందుకు గుండె వెంటనే తగ్గలేదు? ప్యాంక్రియాస్.
When you eat మిరపకాయ బజ్జీ, the pancreas releases certain acids which reduce the ill effect of the మిరపకాయ బజ్జీ. When you eat Mysore pak, there is saccharin in it. It releases adrenaline to control your blood sugars, otherwise you are called diabetic. మిరపకాయ బజ్జీలో క్యాప్సికైసిన్ ఉంటుంది, మైసూర్ పాక్లో సాక్రిన్ ఉంటుంది. ఇలా రకరకాల వస్తువులు మీరు తింటున్నప్పుడు దాని ఆలుకు ఎఫెక్ట్ని తగ్గించే ఈ ప్యాంక్రియాస్ అనే అద్భుతమైన అవయవాన్ని మీరు రోజు రోజు కొంచెం విషం ఇచ్చి చంపేస్తున్నారు. వెన్ యు ఆర్ వాచింగ్ ద టీవీ యువర్ ఐస్ ఆర్ పవర్ఫుల్, బట్ వెన్ యు ఆర్ ఈటింగ్ యువర్ మౌత్ షుడ్ బి పవర్ఫుల్. వెన్ కంపేర్డ్ టు యువర్ మౌత్ యువర్ ఐస్ ఆర్ మోర్ పవర్ఫుల్. అప్పుడు మీరు తింటున్నది మైసూర్ పాక్ అయి చూస్తున్నది రామ్ గోపాల్ వర్మ భయానకమైన సినిమా అయినప్పుడు మీ కడుపులో రిలీజ్ అయ్యే యాసిడ్స్కి మీరు తింటున్న దానికి ఏమీ సంబంధం లేకపోతే మీకు 6 రకాల వ్యాధులు వస్తాయి. ఫస్ట్ ఈజ్ ఒబిసిటీ, లావ్ అయిపోతారు. 2 విపరీతమైన కడుపు నొప్పి, గ్యాస్ట్రోఎంటైటిస్. 3 బ్యాక్ పెయిన్. 4 మొటిమలు రావటం. 5 జుట్టు ఊడిపోవటం. 6 మైగ్రెయిన్. కొద్ది కొద్దిగా మీ జీవితంలోకి ఈ 6 రకాల వ్యాధుల్ని మీరు ఆహ్వానిస్తున్నారన్నమాట. ఈ రోజు నుంచి దయచేసి నా మాట మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఒక్క వారం రోజుల పాటు భోజనం అందరూ కలిసి చేయండి. చేసి నాన్న అమ్మ ఇవాళ బాగుంది భోజనం, అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం అని చెప్తే ఒకసారి మీకు భోజనం చేయటంలో ఉండే ఆనందం అలవాటు అవుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. భారతదేశంలో 140 మంది మీ వయసు వ్యక్తులకి 2 పూట్ల భోజనం లేదు. దానికి దయచేసి న్యాయం చేయండి. మీకు ఇచ్చిన దాంట్లో హెల్త్ తర్వాత పాయింట్ ఫేమ్. ఐ విల్ క్లోజ్ ది థింగ్ ఎట్ 11:45 గంప 11:45 క్లోజ్ చేస్తాను. సరిగ్గా అరగంట అవుతుంది అప్పటికి. ఆ ఫేమ్ అనే చాలా అద్భుతమైన పాయింట్ అండి. కీర్తి అంటారు తెలుగులో. ఈ ప్రపంచంలో మనం ఎందుకు 50 మంది స్నేహితులు కావాలనుకుంటాం? ఎందుకు 50 మందికి పొద్దున్న లేవగానే మెసేజ్లు ఇచ్చుకుంటూ 50 మందితో పరిచయాలు పెంచుకుంటాం అంటే మనతో మనం స్నేహం తక్కువ చేసుకుంటున్నాం కాబట్టి. చాలా కాంట్రవర్షియల్ బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది నేను చెప్తున్నది. ఒక అమ్మాయి సాయంత్రం 7ంటికి చీకట్లో వెళ్తూ ఉంటే 2 అబ్బాయిలు వంతెన మీద కూర్చొని అందులో ఒక అబ్బాయి ఒబొబొబో అని అరుస్తాడు, పక్కవాడు నవ్వుతాడు. అలా అరిచిన అబ్బాయిని ఏ అమ్మాయి కూడా ప్రేమించదని వాడికి తెలుసు, పక్కనున్న వాడికి తెలుసు. కానీ ఎందుకు అరిచాడంటే దట్ ఈజ్ ఐడెంటిటీ క్రైసిస్. తనని ఎవరూ గుర్తించడం లేదనే భావంతో అలా అరుస్తాడు. వాడిని గుర్తించేవాడు వాడు పక్క ఫ్రెండే, వాడు వీడిలాగే బేవర్స్గాడు. నువ్వు చేసిన ఎధవ పనికి నేను చప్పట్లు కొడతాను, నేను చేసిన ఎధవ పనికి నువ్వు చప్పట్లు కొట్టు అనే 2 ఎధవలు చేసుకునేదానికి అదే స్నేహం అంటే. అది కాదే. అలాంటి ఫ్రెండ్స్ని వదిలిపెట్టేసేయండి. దేర్ ఈజ్ ఎ జైంట్ ఇన్ యూ, అవేకెన్ హిమ్. ప్రతి మనిషిలోనూ నిద్రపోతున్న వ్యక్తి ఒకడు ఉంటాడు. ఎప్పుడైతే వాడిని నిద్ర లేపారో మీరు వాడితో స్నేహం చేసుకుంటారు. ఆ మనిషి పేరే సక్సెస్. మీరు కొడితే అందరూ కొట్టండి, లేకపోతే ఎవరు కొట్టద్దు, టైం వేస్ట్. ఒక థామస్ అల్వా ఎడిసన్, ఒక లూయి పాస్చర్, ఒక ఐన్స్టీన్ కూడా ఇలాగ స్నేహితులతో మెసేజ్లు ఇచ్చుకుంటూ కూర్చుని ఉంటే ఈరోజు బల్బు ఉండేది కాదు మనకి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు మీలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉండండి. నా చిన్నప్పుడు 1981లో మేము అభిలాష అని ఒక సినిమా తీసాం. ఆ సినిమాకి డైలాగ్ రైటర్ పేరు సత్యమూర్తి. వాడికి అప్పుడే పెళ్ళయింది. మా నెక్స్ట్ పిక్చర్ ఛాలెంజ్. ఆ టైంకి హీ బికేమ్ ఏ ఫాదర్. ఆ తర్వాత 5 సంవత్సరాలకు మేము తీసిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ సినిమా టైంకి ఆ కుర్రవాడికి 5 years వచ్చినాయి. ఆ కుర్రవాడిలో ఉన్న అద్భుతమైన నిద్రపోతున్న వ్యక్తిని వాడు నిద్రలేపాడు. వాడికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. ఎక్కడ చిన్న బల్ల కనబడినా వాయిస్తూ ఉండేవాడు. వాడిలో ఉండే ఇంట్రెస్ట్ చూసి ఈ సత్యమూర్తి కొడుక్కి ఒక క్యాషియో కొనిపెట్టాడు.
ఎప్పుడూ దాన్ని వాయిస్తూ ఉండేవాడు. ఎక్కువ మంది మాట్లాడేవాడు కాదు, చాలా హుషారుగా ఉండేవాడు. ఆ తర్వాత మా సినిమాలు కొండవీడి దొంగ, ఆఖరి పోరాటం, భలే దొంగ ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మాతో పాటు స్టూడియోకి వచ్చేవాడు. మెడ్రాస్లో ఉండేవాడు, చదువుకుంటూ ఉండేవాడు. ఇళయరాజా గారు మ్యూజిక్ వాయిస్తూ ఉంటే హార్మోనియం మీద కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండేవాడు. హిందోళ, శంకరాభరణం, యమన్ కళ్యాణ్, భైరవి, అసావేరి రాగాలన్నీ అద్భుతంగా చెప్పేవాడు. మొన్న మేము తీసిన సినిమా శక్తి జూనియర్ ఎన్టీఆర్తో, ఆ టైంకి వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ కుర్రవాడి పేరు దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే మీరందరూ ఎంత ఆనందంగా చప్పట్లు కొట్టారో, అలా మీరు పేరు చెప్పగానే కూడా కనీసం ఒకడన్నా కొడితే మీది అదే పర్సనాలిటీ. మీరు ఎలక్షన్లో నిలబడితే కనీసం మీ సిస్టర్ అన్నా ఓటేస్తుందా? అది ఫేమ్ అంటే. ఎప్పుడైతే మీరు ఈ ఫేమ్ డెవలప్ చేసుకుంటారో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గిపోతుంది, సుత్తి కబుర్లు తగ్గిపోతాయి, మనం ప్రేమించుకోవటం మొదలవుతుంది. మీ ఫాదర్ మీ గురించి మాకు పరిచయం చేస్తున్నప్పుడు మా అబ్బాయి, మా అమ్మాయి అని పరిచయం చేస్తాడు. ఆ కళ్ళల్లో మెరుపు, ఆ మెరుపు కోసమే మనం ట్రై చేయాలి. నిన్న సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది, నా మనవడికి ఫోన్ చేశాడు. హీఈస్ 10 years old. గంటకి 100 రూపాయలు ఇస్తారు వాడికి. 10 years వయసులో చర్చిలో పియానో వాయిస్తాడు. గంటసేపు పియానో వాయించి 100 సంపాదిస్తాడు. ఎస్టర్డే హీ కాల్డ్ మీ అండ్ సెడ్, తాతయ్య నేను జకర్తా వెళ్తున్నాను టు ప్లే టెన్నిస్ సెమీఫైనల్స్. అద్భుతమైన ఫీలింగ్ నాకు. 10 ఏళ్ల వయసులో ఒకవైపు పియానో వాయిస్తూ ఇంకోవైపు టెన్నిస్కి వెళ్ళటం అనేది. నేను చెప్తున్నది నా కుటుంబం ఎంత గొప్పదని కాదు, నేను చెప్తున్నది జీవితంలో ఒక చిన్న విజయం సాధిస్తే బౌండిపాటి రాధాకృష్ణ గారు రాసినట్టు, అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని రాస్తాడు ఆయన. ఒక్కసారి ఆ చప్పట్లకి మనం అలవాటు పడితే ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా ఉంటుంది లైఫ్. పద్దెనిమిదేళ్ల వయసులో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఎవరికి రాని ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే అంటారు ఈ స్టేజ్ని. ఎవరూ గుర్తించడం లేదు. మనకన్నా మన పేరెంట్స్ మన ఫాదర్ని మదర్ని బాగా చూసుకుంటున్నారు, మన సరిగ్గా చూసుకోవట్లేదు. పక్కవాడికి 18 ఏళ్ల వయసులో BMW కారు ఉంది, నాకు సైకిల్ కూడా లేదు. ఇలాంటివన్నీ మనకి వస్తాయి. నేను చచ్చిపోదాం అనుకున్నానంటే ఎవరికి రాని ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఆ వ్యాధికి అప్పుడు మందు లేదు, ఇప్పుడు మందు లేదు. ఎయిడ్స్ కదమ్మా, ఎయిడ్స్ కదా. నాకు వచ్చిన వ్యాధి ఏంటంటే నేను ఇంకా పొడుగు ఎదగనని తెలిసిపోయింది. మా వేణు భగవాన్ లాగా అందంగా ఉండనని కూడా అర్థమైపోయింది. కార్తీక్ లాగా స్మార్ట్గా ఉండదని తెలిసింది. అందుకని సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మీలో కూడా కొంతమంది అమ్మాయిలకి ఈ వ్యాధి ఉంటుంది. నల్లగా ఉన్నాను, చిన్నప్పుడే కళ్ళజోడు వచ్చేసింది, ముఖ్యంగా తలదోకుంటుంటే జుట్టు ఊడిపోతుంది, మొటిమలు వస్తున్నాయి. ఈ ఒక్క మొటిమ లేకపోతే నేను అనుష్కలా ఉండేదాన్ని కదా. అబ్బాయిలకైతే బాల్డ్ హెడ్, తెల్ల వెంట్రుకలు, ఇవన్నీ వ్యాధులు. ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. నిద్రపోతుంటే చెవులో ఒక వాయిస్ వినబడేది, పొట్టి 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 పొట్టి, ఆపండి అని లేచేవాడిని నిద్రలో. మా అమ్మ కొత్త బట్టలు కుట్టిస్తానంటే, ఎందుకమ్మా పొట్టివాడికి కొత్త బట్టలు ఎందుకమ్మా? ఈ టైప్లో జీవితం అంతా పొట్టి పొడుగు మధ్య ఆగిపోయింది. ఆ రత్నాకర్ లాగా అందమైన వాళ్ళు చూస్తే అథవ జీవితం మంది ఉంది ఎందుకు అనిపించేది. అందుకే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు నాలో ఉన్న ఈ మార్పు మా ఫాదర్ గమనించి, ఒరే నువ్వు ఏదో సింకింగ్ ఫీలింగ్ వస్తుందిరా, నీకు కీర్తి గురించి చెప్తున్నానండి, కథలు రాయిరా అన్నాడు. మా ఫాదర్ పోయిట్. అప్పుడు ఫస్ట్ కథ రాశా. 1968 November 14th నా పుట్టినరోజు నాడు ఆ కథ చందమామలో పబ్లిష్ అయినప్పుడు ఎవడో ఒకడు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బాగా రాసావురా, అద్భుతంగా రాసావురా, పొట్టోడు అయినా బాగా రాసావురా అన్నాడు. అప్పుడు నాకు బాధ అనిపించలే. ఫస్ట్ టైం లైఫ్లో షేక్ హ్యాండ్ ఇచ్చాడు వాడు. భలే ఉంది షేక్ హ్యాండ్ మాత్రం. ఇంకా అక్కడి నుంచి రాయటం మొదలుపెట్టా. పుంకాను పుంకలంగా రాయటం మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళినా షాల్స్, చప్పట్లు అని. సడన్గా పొట్టి అన్న విషయం మర్చిపోయాను. ఆ రోజుల్లో మన లాల్ బహదూర్ శాస్త్రి మన ప్రైమ్ మినిస్టర్, ఆయన నాకన్నా పొట్టి. ఒక పొట్టివాడు ప్రధానమంత్రి అవగాలేంది, ఒక పొట్టివాడు ఎందుకు రైటర్ కాలేడని రాసి 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 చివరికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహరావు చేతుల మీదుగా దాన్ని తీసుకున్నాను.
నేను ఇంకో 2 అంగుళాల పొడుగ్గా ఉంటే నాకు ఆ అవార్డు వచ్చిండేది కాదు. నీలో ఏదైతే లేదో దాన్ని మర్చిపో, ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకో. అదే పర్సనాలిటీ. నువ్వు ఏం చేసినా సరే ఐశ్వర్యరాయ్ కాలేవు. ఎందుకంటే ఐశ్వర్యరాయ్ కావాలంటే అదృష్టం ఉండాలి. కానీ కాస్త మనసుంటే చాలు మదర్ తెరీసా అవ్వగలవు. లేని దాని గురించి ఆడవద్దు, ఉన్నదాన్ని డెవలప్ చేసుకో. అండ్ దట్ ఈస్ కాల్డ్ ఫేమ్. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ వెల్త్. వెల్త్ అంటే డ్రీమ్. బతికితే స్వామి వివేకానందలా బతకండి, లేకపోతే ధీరుభాయ్ అంబానీలా బతకండి. వయా మీడియా బతుకులొద్దు, మిడిల్ క్లాస్ మ్యారాలిటీస్ వద్దు. కళ్ళు మూసుకొని ఊహించండి, స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్లో ఉండాలా, ఇంటి మీద ఉండాలా, ఇంటి బయట ఉండాలా. దట్ ఈస్ డ్రీమ్. ఈ మాట నేను చెప్పాలి, అబ్దుల్ కలాం చెప్పాడు. కళలు కళలను సాకారం చేసుకో. డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్. అండ్ నెక్స్ట్ ఈజ్ లవ్. ట్రై టు ఎక్స్ప్రెస్ లవ్. లవ్ యువర్ పేరెంట్స్. నాన్న పడుకొని ఉంటే పక్కన కూర్చో, వెళ్ళి మంచం మీద నాన్న చేతుల్లోకి తీసుకో. ఏం నాన్న ఎలా ఉన్నావు అని అడుగు. మీ ఒంట్లో బాగాలేకపోతే మీ నాన్న గుమ్మం దగ్గర నిలబడి వాడి ఒంట్లో బాగాలేదంట, ఏదైనా మాత్ర ఇచ్చి కొంచెం కాఫీ ఇవ్వు అంటాం వేరు. దగ్గరికి వచ్చి నీ మంచం మీద కూర్చొని నిన్ను లేపి ఇలా మెడ దగ్గర చేతులు పెట్టి ఏనాయనా ఒంట్లో బాగాలేదా అంటాం వేరు. ఫస్ట్ ఈజ్ కాల్డ్ లవ్, సెకండ్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ట్రై టు ఎక్స్ప్రెస్ లవ్. మీ అమ్మ వంట చేస్తుంటే దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను కూడా ఉల్లిపాయలు కొయినాను అమ్మ అని అడుగు. దట్ ఈజ్ లవ్. అమ్మ గోళ్ళు చూడు, అవి పెరిగితే నెయిల్ కట్టర్తో నువ్వే కత్తిరించు. దట్ ఈజ్ లవ్. నాయనమ్మతో కలిసి సినిమాకి వెళ్ళు, మీ ఇద్దరే వెళ్ళండి సినిమాకి. ఇంటర్వెల్లో ఐస్ క్రీమ్ కొనిపెట్టు నాయనమ్మకి. ఆవిడకి లాస్ట్ 3-4 ఇయర్స్లో మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. ఏడాదికోసారి తాతయ్యకి తలదువు సరదాగా. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ యు ఆర్ 24. అమ్మని కుర్చీలో కూర్చోబెట్టు, నువ్వు కింద కూర్చో. అమ్మ చేతిలోకి తీసుకో, గోరింటాకు పెట్టు. గోరింటాకు పెడుతూ నీ బ్రదర్ని ఫోటో తీయమను. నువ్వు CEO ఆఫ్ ఇన్ఫోసిస్ TCS అయిన తర్వాత ఆ ప్యాలెస్ లాంటి హోటల్లో డ్రాయింగ్ రూమ్లో ఆ వెంకటేశ్వర ఫోటో తీసేసి అమ్మకి గోరింటాకు పెడుతున్న ఫోటో పెట్టుకొని 2017లో మీ మనవలకు చూపించు. 2014లో మా అమ్మ అలా ఉండే మా ఎఫెక్షన్స్ చెప్పు. కనీసం ఆ జనరేషన్కి అర్థమవుతుంది ప్రేమ అంటే ఏమిటి. లవ్, ఎక్స్ప్రెస్ లవ్. అండ్ ఫైనల్ 5 minutes ఐ టాక్ అబౌట్ విజ్డమ్ అండ్ ఎంతూజియాజం. ఎంతూజియాజం అంటే ఉత్సాహం. ఈరోజు ఇంపాక్ట్ తరఫున మేమందరం ఇక్కడికి వచ్చామంటే ఉత్సాహం కారణం. నిజంగా డబ్బే కాదు. డబ్బు ఈజ్ నాట్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ. డబ్బే కావాలంటే ఒక సినిమాకి పనిచేస్తే 10 లక్షలు వస్తుంది, డబ్బు కాదు. ఎంతూజియాజం ఉండాలి లైఫ్లో. అందుకే మిమ్మల్ని చప్పట్లు కొట్టమని. నాకేం చప్పట్లు కొడితే ఏది చప్పట్లు కొట్టే కొద్దీ మీరు ఇంకా యవ్వనంలో ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. మీరు 70 ఏళ్ళు వచ్చాక కొట్టలేరు. అందుకనే అవతలోడు మాట్లాడుతున్నప్పుడు బాగా వినండి. ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు వింటం నేర్చుకోవాలి. పెళ్ళైన మొట్టమొదటి 6 నెలలు వాడు బాగా మాట్లాడతాడు, తర్వాత మాట్లాడినవారు అనుకోండి, అప్పుడు బాగా వినాలి. వాడు చిన్నప్పుడు అనుభవాలనే చెప్తాడు. జామ చెట్టు ఎక్కినప్పుడు తోటమాల ఎలా కొట్టాడు ఏమో చెప్తూ ఉంటాడు. అవునా అండి, నిజమా? అబ్బా అలా కొట్టాడా, అబ్బా ఎంత బాగా. దట్ ఈస్ కాల్డ్ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. విజ్డమ్ కన్సిస్ట్ ఆఫ్ 10 things. నాలెడ్జ్ ఈజ్ ఫస్ట్. నాలెడ్జ్ అంటే ఈరోజు నీ మనసులో నీకు ఏముందో అది నాలెడ్జ్. నేను ఒక ప్రశ్న అడిగితే గట్టిగా సమాధానం చెప్పండి, మీకు జీవితంలో పైకి వస్తారు. బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరో ఎవరు? అత్తారింటికి దారిలో చిన్నారి పెళ్లి కూతురు ఏ ఛానల్లో వస్తుంది? ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఏంటి? When a body is totally or partially immersed in a liquid, it loses some weight. That weight is equal to the loss of the weight displaced by the liquid. Is called Archimedes principle. When a body is totally in a static position or a moving position, unless outside force is applied to it, it continues to be in the same position. Is called Newton's first law of motion. The difference between phylum Protozoa and Porifera is Protozoa is unicellular and Porifera is multicellular. ఇది నాలెడ్జ్.